హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ కమ్మటి వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క పొడి ఉంటే చాలు కమ్మటి నోరూరించే వంకాయ ఫ్రైని చేసి పెట్టేసుకోవచ్చు. 2 రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది. రాని వాళ్ళు చేసినా కానీ అదిరిపోతుంది. సో అంత టేస్టీగా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వైలెట్ కలర్ వంకాయల్ని, పొడవు వంకాయల్ని 1/2 కిలో వరకు తీసుకొని వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలకి 4 ఘాట్లు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూను వేరుశెనగపప్పు, 1 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి పలుకులు, 5-6 ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూను తినేశనగపప్పు, దీన్నే సాయిపప్పు అంటారు, పుట్నాలు అని కూడా అంటారు. సో ఇవన్నీ రోస్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వంకాయల్ని వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ వంకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ చేసిన కారపొడిని కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఈ పప్పులన్నిటిని మనం ఫ్రై చేసాం కాబట్టి సో 2-3 నిమిషాల పాటు సరిపోతుంది. సో ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిపి ఫైనల్గా కొత్తిమీర జల్లేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. సో అంతేనండి, వేడివేడిగా ఈ కర్రీని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిందే. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో సూపర్గా వస్తుంది. సో తప్పకుండా ఈ కమ్మటి నోరూరించే వంకాయ ఫ్రైని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.